ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మార్చి మాసం విశేషంగా తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఈ 3వ తారీఖు వచ్చే గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? వీళ్ళ మీద ఎలా ఉండబోతుంది? అలాగే ఉగాదిని ఏ విధంగా వినియోగించుకుంటే ఈ నెల వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? ద్వాదశ రాశిలో ఒకటినటువంటిది తులారాశి. ఈ తులారాశి వారికి మార్చి మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందంటే కనుక ఇప్పుడు మనకి వీళ్ళ గురించి చెప్పాలంటే ఏ రకంగా చెప్పాలంటే మనకి గ్రహాల యొక్క స్థితిగతులు చూద్దాం ఫస్ట్. ఇక మీన రాశిలో ఉన్నటువంటి శని భగవానుతో కూడినటువంటి శుక్రుడు, అలానే కుంభరాశిలో రాహుతో పాటు బుధుడు ఉన్నాడు. బుధుడితో పాటు రవి కూడా 15వ తారీఖు వరకు ఇక్కడే సంచరిస్తూ ఉంటాడు. ఇక ఈ యొక్క ఇబ్బందులు కానీ ఈ యొక్క గ్రహ స్థితిలు కానీ బుధుడు కూడా ఇక్కడ మనకి కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కాబట్టి ఇక తులారాశి వారి గురించి చూసినట్టయితే కనుక కుంభరాశిలోను మీన రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఛాయలు అనేది ఇక వీరి మీద ఇబ్బందులు కానీ అది శుభ ఫలితాలు కానివ్వండి ఈ యొక్క తులారాశి వారి పైన ఎక్కువగా అనిపిస్తుంది. ఇకపోతే ఇందులో ఇటు చూసుకున్నట్టే కనుక సింహరాశిలో ఏర్పడేటువంటి గ్రహణం. సింహరాశిలో ఆల్రెడీ కేతు ఉన్నాడు. ఇక ముందు చూసుకున్నట్టయితే కనుక మిథున రాశిలో గురువు ఉన్నాడు. ఈ గ్రహాల యొక్క స్థితిగతులను చూసినట్టయితే ఈ గ్రహణం కూడా ఏర్పడటం వీరికి కొంతమేర అశుభ దృష్టి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు నుంచి చూసుకున్నప్పుడు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి 2వ స్థానంలోను ఇటు నుంచి చూసుకున్నప్పుడు 11వ స్థానంలోనూ ఏర్పడుతుంది. కాబట్టి అంటే తులారాశి నుంచి చూసినప్పుడు 11వ స్థానం, సింహరాశి నుంచి చూసినప్పుడు 2వ స్థానం అవుతుంది, 3వ స్థానం అవుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి స్థానాలు గ్రహణానికి సంబంధించినటువంటి విధానాలకి అయితే వీరికే ఆరోగ్య సమస్యలు అయితే కొంతమేర కనిపిస్తాయి. ఇకపోతే ఆర్థిక సమస్యలన్నీ కూడా కొంచెం మేర మెలకుగానే ఉంటే అన్ని నెరవేరుతాయి. కొత్తగా ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్న ఆలోచన వస్తే ఈ గ్రహణానికి సంబంధించిన యోచనలో జాబ్ చేసుకునే దానికి 19వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయొచ్చు, మార్చి 19 తర్వాత ప్రయత్నం చేయొచ్చు. ఇక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అగసాట్లు అవన్నీ కూడా మన దాకా రాకుండా ఉండాలి అనుకుంటే కనుక వీరు గ్రహణానికి సంబంధించినటువంటి దోషాన్ని పరిహారంగా బియ్యం 1 కిలో, వైట్ వస్త్రము, వెండికి సంబంధించినటువంటి ఒక రూపు కానీ ప్రతిమ కానీ తీసుకొని అలానే ఇవన్నీ కూడా బ్రాహ్మణులతో కానీ పంతులు గారికి కానీ అర్చకుల వారికి కానీ దానం ఇచ్చుకుంటూ ఉండాలి. ఏదైనా పేదవారికి దానం ఇచ్చి ఉండాలి. ఒక 3 భోజనం పెట్టాలి. అది ఎప్పుడు అంటే అమావాస్య లోపు, యుగాది మాసం ఆరంభమయ్యేలోపు కనుక ఒక 3 భోజనం పెడితే కనుక చాలా మంచి జరుగుతుంది. ఎక్కడైనా పొలాల్లో గట్రా లేకపోతే వారి ఇంట్లోనో అంట్లు తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. మామిడి చెట్టు కానీ నిమ్మ చెట్టు కానీ ఒకటి నాటుకోవాలి. ఇంట్లో అయితే నిమ్మ చెట్టు నాటకూడదు. ఎక్కడైనా పొలాల్లోనే రోడ్డుకి ఇరువైపులో అయినా నాటుకోవచ్చు. మునగ చెట్టు కూడా నాటుకుంటే చాలా మంచిది, అది కూడా ఇంట్లో నాటకూడదు. అలానే వినాయక స్వామి వారి గుంజులు తీసుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. విదేశీయానం అయితే ఈ సంవత్సరంలో ఈ యొక్క మాసం ఒక్కటే ఆగితే కనుక జూన్ 2వ తారీఖు నుంచి విదేశీయాన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసుకుంటే ఆగస్టులోపు వీరు విదేశాలకి వెళ్ళిపోతారు. ఇప్పుడు కనుక మొదలు పెడితే మాత్రం ఇక్కడే ఉంటారు. వచ్చే ఆగస్టు కాదు, 2027 ఆగస్టు కూడా ఇక్కడే ఉంటారు. కాబట్టి ఇప్పుడు మొదలు పెట్టకూడదు. జూన్ మాసంలో మొదలు పెట్టుకుంటే ఆగస్టులోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఖచ్చితంగా వారు జూన్లో మొదలుపెట్టు జూన్ 2వ తారీఖు నుంచి మొదలు పెట్టుకోవచ్చు విదేశీయానం. ఆస్తిలో నష్టాలు, అలానే ఆరోగ్య సమస్యలు, ఆ తర్వాత డబ్బు పరంగా నష్టపోవటం, ఎవరినో నమ్మి డబ్బులు ఇస్తూ వాళ్ళు గొడవలు పెట్టుకోవడం, ఇలాంటివి అయితే మాత్రం ఖచ్చితంగా కనపడుతున్నాయి. కాబట్టి కొంతమేర వీరికి ఉన్నటువంటి ఏంటంటే మంచితనం, మానవత్వము, ఎదుటివారికి సహాయం చేయాలి, ఈ తత్వాలు ఉంటాయి ఎక్కువగాను. జేబులు అన్నీ ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. ఇలాంటి తత్వాలతో ఉన్నటువంటి తులారాశి వారికి ఈ మాసం కొంచెం పరీక్షా కాలం అని చెప్పొచ్చు. దీంతోపాటు కొన్ని వీరి మీద నరదిష్టి నరఘోషం ఉంటాయి. కాబట్టి గండాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ప్రయాణం చేసేప్పుడు సంబంధం లేకుండా ఇప్పుడు మనం రోడ్డు మీద పోతూ ఉంటాం. తులారాశి వాళ్ళకి అదృష్టం ఎలా ఉండేది చెప్తా. గ్రహణానికి సంబంధించింది కూడా దీంట్లో ఉంటుంది. రోడ్డు మీద పోతూ ఉంటాం, ఎవడో ఎక్కడో ఎప్పుడో తెలియదు వాడెవడో మనల్ని చూశాడని చెప్పి బండి పోతూ ఎక్కడండి ఇక్కడ డ్రాప్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలని అంటే పలానా దగ్గరికి అంటే డ్రాప్ చేస్తే ఎక్కడి నుంచి చెప్పి ఎక్కించుకుంటారు. గురువుగారు ఎక్కినంత వరకు బాగానే ఉంటుంది బండి, ఎవరు తులారాశి వారు ఎక్కినంత వరకు బండి బాగానే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా ఆ బండి ముందుకు వెళ్ళగానే పంచర్ అవ్వడమా, గుంతలో పట్టడమా, స్పీడ్ బ్రేకర్ బాగా పెట్టేసి తగలరాని చోట తగలటమా జరుగుతుంది. అంటే దోమను పోయేవాడిని నెత్తి తల మీద గోక్కున్నట్టు అనమాట. కాబట్టి తులారాశి వారు మొహమాటానికో లేకపోతే సిగ్గుతోనో బీడియంతోనో ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి ఇబ్బంది అవుతుంది. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇలా ఉంటాయి అనమాట. వానికి సంబంధం ఉండదు. పోతూ ఉంటే ఒకడు వచ్చి బండికి చూడడం ఏంటి, తీసుకుపోయి పడేయటం ఏంటి, అవసరం ఏముంది? కాబట్టి అలాంటి తెలియనటువంటి ఇదేంటంటే మంచితనంతోనూ మనం అంటే అభిమానంతో వాళ్ళు ఎక్కించుకుంటారు. కానీ ఇబ్బందులు అలానే కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం. ఎవరో వస్తారు,
ఏమండి ఒక దగ్గర పెట్టుబడి పెట్టండి, చాలా బాగుంటుంది, ఇదిగో చూడండి ఎంతమంది లిస్ట్ ఉందో, ఇంతమంది పెట్టుబడి పెట్టేశారు, వాళ్ళందరికీ కూడా చాలా బాగుందండి అని చెప్పనగానే మనం కూడా సరే ఇంకో 100 మంది సాయం చేయాలంటే మనం కూడా కొంచెం గట్టిగా ఉండాలి కదని చెప్పేసి అని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్ట్ చేసింది మొత్తం బొక్కబోళ్ళు అయిపోయి అప్పుడుతో దివాలా తీస్తారు కంపెనీనే. ఇక్కడ ఉన్నది ఉంచుకుంది 2 పోతాయి. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బంది అనేది తులారాశి వారికి ఈ రకంగా ఉంది. ఇక భార్య తరపు నుంచి చుట్టాలు వచ్చేసి ఏమి అల్లుడు గారు ఏంది సంగతి, ఏం సంపాదించారంటే ఏ సంపాదించేది ఏముంది, మొత్తం పోగొట్టుకుని ఉంటాడు. లేకపోతే జాబు అటు ఇటు అవుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మార్చి మాసం మొత్తం కూడా ఎదుటి వాళ్ళని నమ్మకూడదు. గ్రహాలు గ్రహస్థితులు అనుకూలంగా లేవు, వాస్తవం చెప్పాలంటే అనుకూలంగా లేవు. కాబట్టి ప్రయాణం చేసేప్పుడు కూడా మీ సొంత వాహనం అయితే అది ఇది అయితే పర్లేదు, ఎవడో వాహనంలో మనం చేస్తే మనం ఇబ్బంది పడతాం. నువ్వే డ్రైవర్గా ఉంటే సరే, నువ్వు వెనక్కి కూర్చొని నేను నడుపుతాను, ముందుకు చూపించేసి ఇంకో నాకు డ్రైవింగ్ వచ్చి ఆ ఉత్సాహంతో నడిపావు అనుకోండి, దొరికిందని తీసుకుపోయి అది చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి మార్చి మాసం 1 మాత్రం ఖచ్చితంగా కొంత ప్రమాద శాస్తూ జాగ్రత్తగా ఉంటే తులారాశి వారికి రానున్నటువంటి మార్చి 7వ తారీఖు నుంచి అది ఏప్రిల్ 7వ తారీఖు నుంచి వాళ్ళని ఎవ్వడు ఆపలేడండి. పట్టిందల్లా బంగారమే, ఇప్పుడు రేటు పెరిగిన బంగారమే, పట్టిందల్లా కూడా అదే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మార్చి మాసంలో. ఇక పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉందంటే కనుక ఖచ్చితంగా మార్చి మాసంలో పెళ్లి అనేది చేసుకోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే కనుక దాచిపెట్టి పెళ్లి చేస్తారు, మోసం చేసి పెళ్లి చేస్తారు. కాబట్టి తులారాశి వాళ్ళు తస్మ జాగ్రత్తగా ఉండండి, ఇది తమ్లైన్. కాబట్టి ఈ యొక్క మార్చి మాసంలో పెళ్లి యోగ్యత ఉన్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నా, పెళ్లికి దానికి సంబంధించినటువంటి పెళ్లి గడియలు ఉన్నప్పటికీ కూడా మార్చి మాసంలో పెళ్లి అనేది అంత పెద్దగా వీరికి యోగ్యత కాదు. మార్పు కూడా అంతగా కలిసి రాదంటారా? అంటే ఎక్కడ పలానా ఏదో ఆఫర్ వచ్చింది మారాలనుకుంటే మారొచ్చు అంటారా? మారచ్చు, 19వ తారీఖు తర్వాత మారచ్చు. ఏది మార్చి 19 దాకా ఉండాల్సిందే. మార్చి 19 తర్వాత వీళ్ళు మారుకునేటువంటిది అయితే మార్పు చెందుతుంది, దానికి అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలంటే కూడా నా సజెషన్ అయితే మాత్రం ఖచ్చితంగా మార్చి మాసంలో వద్దు అని చెప్తా. ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత అయితే వ్యాపార వృద్ధి చేసుకోవడానికి బాగుంటుంది. మరొక మాసంలో చెప్పుకునేటప్పుడు అప్పుడు మనం ఏది అనేది చెప్పొచ్చు. అలానే వీరికి కావాలంటే ముందుగా వీరు ప్రికాషన్స్ తీసుకొని చేసుకుంటానంటే కనుక వీరు వస్త్రాల వ్యాపారం చాలా బాగుంటుంది. బట్టల షాప్స్ కానీ, వస్త్రాల వ్యాపారం కానివ్వండి, ఫ్యాషన్ డిజైనరు, బోటిక్ లాంటివి వాటిలో వీరికి అద్భుతంగా ఉంటుంది. మెడికల్ రంగంలో కూడా వీరికి బాగుంటుంది. ఏప్రిల్ 2వ తారీఖు మొదలు పెట్టుకునే దానికి ముందుగానే వీరు అలానే ప్రయత్నాలు చేసుకుంటే కూడా సరిపోతుంది. వీరికి బ్యాంకింగ్ లోన్స్ కూడా వస్తాయి, మార్కెటింగ్ రంగాల్లో కూడా బాగుంటుంది. కాబట్టి వీరికి ఐస్ క్రీమ్స్ లాంటి వాటిల్లోనూ, హిమకిమ్రు లాంటి వాటిలో కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు వీరు చేసుకోవచ్చు. ఇక గురుగారు, ఈ నరఘోష నరదిష్టి ఎక్కువగా ఉండటం, అలాగే శత్రువులు అధికంగా వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదురవడము, అలాగే బాగుపడుతుంటే ఎదుటివాడి చూపు కావచ్చు, ఆ దృష్టి కావచ్చు, సో ఎక్కువగా ఈ కుళ్ళు కుతంత్రాలతో వాళ్ళని ఏదో చెడు క్రియలు చేపించడము, ఈ చేతబడులు ఇలా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్న కాపురాల్లో నిప్పులు పోసి వాళ్ళ మీద ఆశపడో వాళ్ళ వైపు మన వైపు తిప్పుకోవాలని ఏదో ఒకటి క్రియలు చేస్తున్నారు. అష్టదిగ్బంధనం పాలైపోయి ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో చాలామంది ఉంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఖచ్చితంగా ఈ రోజుల్లో పరిస్థితి ఎలా మారిపోయిందంటే కనుక ఒకరి మీద ఒకరికి వ్యసనం, దోషం, విక్రోధం అంతా కూడా ఎట్లా ఉందంటే వీరు నాశనం అవ్వాలని తప్పితే మనవాడు బాగుండాలి, మన పిల్ల బాగుండాలి అనేది ఎక్కడ లేదండి. ఇప్పుడు అన్యోన్యంగా ఉండేటువంటి ఒక భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, కొంచెం చక్కటి కుటుంబం, ఇద్దరు జాబులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. వీరి మీద వేరే వారికి కన్నేయటం, వ్యసనం, ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు చెప్తున్నా అంటే జాతకాల్లో ఉండవు. ఇప్పుడు సమాజంలో జరిగేటువంటి సంఘటనలు ఎలా ఉన్నాయి అంటే కనుక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాతబడి, బాగరముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఇలాంటివి ఎన్నో రకాల క్రియలు చేపించేటువంటి ప్రక్రియ చాలా నడుస్తూ ఉంది. ఎందుకంటే కనుక ఎదుటి వ్యక్తి సుఖంగా ఉంటే ఓర్చుకోలేకపోతాం. ఒక మంచి కుటుంబంలో ఉన్నటువంటి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఎదురు లాగేద్దాము, అమ్మాయి ఉందనుకోండి లాగేద్దాము. ఇదే తత్వంతో ఏర్పడినటువంటి చెడు వ్యసనం. నైట్ నైటే కోటీశ్వరులు అవ్వాలి, నైట్ నైటే నేను అన్నీ సాధించుకోవాలి, ఎవరి దగ్గర ఓపిక ఉండట్లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా గమనించుకుంటూ ఉండాలి. మన పర్సనల్ విషయాలు అది ఉంటే కూడా ఎవరికి షేర్ చేయకూడదు. చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉండాలంటే మనకు సంబంధించిన విషయాలు ఎవరి దగ్గరికి రానియకూడదు. ఫ్రెండ్స్ అని, కొలీగ్స్ అని అందరూ మంచి వాళ్ళు అయితే లేరండి. వ్యసనం పడేవారు, రంది పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వలన మనకి ఇబ్బంది కలగదు అని అనుకోవడానికి లేదు. ఏదో రోజున మనల్ని గ్రిప్ చేస్తున్నారు, ఇబ్బంది పడేటటువంటి యోచన ఉంది. అలాంటి వారు మన దగ్గరికి ఎన్నో వేల మంది కస్టమర్లు కొట్టుకుంటూ ఇబ్బంది పడుతూ వయసుతో సంబంధం లేకుండా, రిలేషన్స్తో సంబంధం లేకుండా ఎన్నో రకాల ఇబ్బంది పడేవారు ఉన్నారండి. తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏమైపోతున్నారో తెలియట్లేదు. గారాభంగా పెంచుకునేటువంటి ఆడపిల్లలు ఉన్నారు,
ఎవరో ఏదో వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు తల్లిదండ్రులు పెట్టండి ఘోష అది చెప్పలేటువంటి పరిస్థితిలో ఉన్నది ఈ రోజున. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాతకాల్లో కనపడవు. ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇవన్నీ జాతకాల్లో ఉంటాయని. జాతకాల్లో ఉండవండి. ఇది వేరే క్రియ, ఇది వేరే లోకం, ఇది మనకి పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తలండి, భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి భావం కావచ్చు, స్వభావం కావచ్చు, ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా సాయంత్రం ఒకరిగా ఉంటారు. అలా లేకుండా విడాకులు, ఎఫ్ఐఆర్స్ ఇలాంటి చాలా ఉన్నాయండి. ఇలాంటి కేసెస్ వల్లనే ఎన్నో రకాల జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇలాంటి వాటి జోలు వెళ్ళకూడదండి. అలాంటి ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా మీలో ఏదన్నా సమస్యకి ఎట్లా ఉండాలంటే కనుక ఆ సిమ్టమ్స్ అనేజీగా ఉండటం కానీ, మన ఫేస్లో చేంజెస్ కనిపించడం, కళ్ళు చేంజెస్ కనిపించడం, జుట్టు ఊడిపోవటం, ఇది నాకు ఊడిపోయింది అది కాదు, ఇది జీన్స్, అది కాకుండా మీకు హెయిర్ ఫాల్ లాంటిది అవ్వటం కానివ్వండి, ఇంకా లేడీస్లో వచ్చేసి స్టమక్ రిలేటెడ్ సమస్యలు, లోపల ఏదో ఉన్నట్టుగా నీరసంగా ఉండడం, కోపం రావడం, చిరాకు పట్టడం, ఇలాంటి సమస్యలు, ఒంటరిగా ఉండాలనిపించడం, సూసైడ్ లాంటివి చేసుకోవడం, ఎంత ఉన్నా కూడా ఏది ముందుకెళ్ళలేకపోవడం, అష్టదిబ్బందులు అంటారు దాన్ని. ఎంత చేసినా ముందుకు వెళ్ళదు, జాబులు ఉండవు, సరిగా ఉండే పరిస్థితి ఉండదు. ఇలాంటి ఏదైనా కనిపిస్తే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే కనుక వారికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటాం. దొంగ స్వాముల్ని, దొంగ గురువులను నమ్మకండి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మన అవసరం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అవకాశం తీసుకుంటున్నారు. అలాంటివి కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడేటుంది. కాబట్టి ఎవరికైనా కావాలి ఇలాంటి సమస్య ఉంది అని కనుక పరిష్కార మార్గం చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఎవరికైనా కావాలంటే సంప్రదించేదానికైతే చూడండి. పోతే వీరికి తుమ్మితే ఊడే ముక్కు ఎప్పుడైనా విన్నారా? అయితే వీరి బంధాలు, బాంధవ్యాలు మొత్తం అలాంటివి అని నమ్మాలి. ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది. ఈ గ్రహాల అనేకమైనటువంటి చైతన్యాన్ని ఇచ్చేటువంటివి. కాబట్టి మార్చి మాసం ఒక్కటి ప్రశాంతంగా కూర్చోవాలి ఈ రాశివారు. వచ్చేడు మాసాల్లో వీరదే పై చేయి ఉంటుంది. వీరే ఒక స్టాచ్యూ అవుతారు. వీరే 10 మందికి ఆదర్శం అవుతారు. కాబట్టి మార్చి మాసం ఒక్కటి దేవుని ధ్యానం, దేవుని ఆరాధన, ఏదైనా జపం చేసుకుంటూ ఉంటే చాలా మంచి జరుగుతుంది. వీరు చేయవలసిన జపం అయితే కనుక శుక్రుడికి చేయాలి. శుక్ర భగవానుడికి 1600 సార్లు జపం చేసుకుంటే చాలా మంచిది. స్ఫటికమాల తీసుకొని జపం చేసుకుంటూ ఉండాలి రోజును. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఏదైనా చెడు దృష్టి కానీ, చెడు వ్యసనాలు కానీ, ప్రకృతి దోషాలు కానీ, పితృ దోషాలు కానీ, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి కానీ, కలత్త దోషాలు లాంటివి కానీ వీరి జోలికి రాకుండా ఉంటే గ్రహాలన్నీ సానుకూలంగా ఉంటాయి. ఇంకా చేసుకోగలిగితే వీరికి రవి భగవానుడికి కూడా చేయొచ్చు. రవి భగవానుడికి అయితే కనుక 1100 సార్లు చేయాలి. అలానే 700 సార్లు ఏం చేసుకోవచ్చు రవి భగవానుడికి. కానీ శుక్రుడికి మాత్రం 1600 సార్లు చేయాల్సిందే. ఒక మంత్రోచ్చారణ చేసుకుంటూ కూర్చొని ఇంట్లో సిట్రైట్గా కూర్చోవాలి. బాసబులు వేసుకొని కూర్చొని ఆ 2 జపాలకి స్ఫటికమాల వాడవచ్చు. 2 జపాలు కూడా స్ఫటికమాల వాడుకోవచ్చు. ఈ జపాలు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వీరికి మంచి జరిగేటువంటి ఇది ఏదైతే కనిపిస్తుంది, చెడు వ్యసనం నుంచి బయటపడాలి. ఇవి చేసుకుంటే ఈ మాసంలో వీరు గట్టెక్కుతారు. ఇక యుగాది రోజున వీరు చేయవలసినటువంటి పరిహారం, వీరి కులదైవానికి, ఇష్టదైవానికి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోవచ్చు. వాటితో పాటు వీరు చలిబిడి చేసుకోవాలి. ఈ కాలసర్పదోషం, నాగదోషం ఉన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి చలిబిడిని దాంట్లో సజ్జలు కలిపి నాని వడకట్టినటువంటి మొలకలు వచ్చినటువంటి సజ్జలని దీంట్లో కలుపుకొని ఆ నైవేద్యాన్ని స్వామివారికి కానీ, అమ్మవారికి కానీ పెట్టినట్టయితే వీరికి ఆర్థిక సమస్యలు, గ్రహణానికి వచ్చినటువంటి దోషాలు ఇవన్నీ కూడా పటాపంచలేకపోతాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకొని ఈ రాశి వారు అందరూ కూడా సుఖంగా ఉండొచ్చు మార్చి మాసంలో 2020 సంవత్సరంలో. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.